మనం ఏమంటాం? ద్వాదశ జ్యోతిర్లింగములు అని పిలుస్తాం కదా. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం అని వరుసగా 12 జ్యోతిర్లింగాల పేర్లు చెప్తాం. జ్యోతిర్లింగం అంటాం కదా. మరి శ్రీశైల మల్లికార్జున లింగం దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే అదేమి కాలదే, అది శివలింగమే కదా. అది జ్యోతి ఎందుకైంది? ఈ 12 జ్యోతిర్లింగాలైతే మరి మిగిలినవి ఏ లింగాలు? ఏదైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉందా అంటే, జ్యోతి అంటే వెలుగు, దీపం. అసలు రహస్యం ఏంటంటే దీనికే లింగోద్భవం అని పేరు. అందుకే జన్మానికో శివరాత్రి అని అంటాం మనం. మీకు జ్యోతి అవసరం ఎప్పుడు ఉంటుంది అంటే, దీపం అవసరం ఎప్పుడు ఉంటుంది? రాత్రి వేళ అవసరం. ఎందుకు అవసరం అంటే, చీకటి. చీకటి అనగా ఏమి? సూర్యకాంతి లేకపోవటమే చీకటి. చీకటి ఏం చేస్తుంది? వెలుతురు లేకపోతే, అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఇది. చీకటి అలుముకుంటుంది. అలుముకుని అన్ని వస్తువుల్ని తనలోకి తీసేసుకుంటుంది. వస్తువులు ఇక్కడే ఉంటాయి. ఏ వస్తువు ఏది తెలియదు. తాడుకి పాముకి తేడా తెలియదు. ఇలా తెలియకపోవటం వల్ల ఏమవుతుంది అంటే, చీకట్లో భయం ప్రారంభమవుతుంది. ఎదురుగుండా వస్తువు కనపడకపోవటం భయానికి కారణం. మనలో కూడా చీకటి ఉంది. అదేం చీకటి అంటే అజ్ఞానం అనే చీకటి. మీ అజ్ఞానం వల్ల ఏం జరుగుతోంది? ఉన్న వస్తువు కనపడటం లేదు, లేని వస్తువు ఉన్నట్టుగా అనిపిస్తుంది. దొంగకి తేడా తెలియకపోతే ఏం చేస్తాం మనం? ఒక టార్చ్ వేసి అదేంటో చూస్తాం. అది దొంగ అని తెలిసిన తర్వాత భయం దూరం అయిపోతుంది కదా. అజ్ఞానం పోవాలి. ఏం చేస్తే పోతుంది? వెలుతురు వస్తే పోతుంది. ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది. అంతే కదండి. మరి వెలుతురు రావాలి. వెలుతురునకే జ్ఞానము అని పేరు. ఆ జ్ఞానము కలిగించిందనుకోండి, ఇప్పటి వరకు ఇది నేను అనుకున్నవాడు ఇది నేను కాదు, లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుస్తుంది. ఇప్పుడు నా అంతవాడు లేడని ఇది చూపించి విర్రవేగడు. ఈశ్వరుడు లోపల ఉన్నాడు, వాడు నిర్వహిస్తున్నాడు అంటాడు. ఈ వెలుతురు ఎప్పుడు ఉండాలి? బాగా చీకటైతే వెలుతురు కావాలి. అంటే బాగా అజ్ఞానం లోపల పుట్టి ఉంటే అప్పుడు వెలుతురు కావాలి. అందుకే అర్ధరాత్రి లింగోద్భవం, జ్యోతి స్వరూపం. అందుకే రమణ మహర్షి ఆత్మజ్ఞానం కలిగి అరుణాచలేశ్వరుడి యందు ఐక్యమయ్యాడు. ఇది రహస్యం. జై శ్రీరామ్.